లేదు, ఇది ఏఐ కాదు. ఇది ప్రధాన చరిత్ర పుస్తకాల నుండి తొలగించబడింది. అవును, ఇది భారతదేశంలో ఉన్న ఒక అసలైన ప్రాచీన విగ్రహం. ఇందులో ఒక దేవత 2 వేళ్లతో వీపు శబ్దం చేస్తూ కనిపిస్తుంది. ఆమెకు 4 చేతులు ఉన్నాయి, కాబట్టి ఆమె ఖచ్చితంగా ఒక దేవతే. ఒక చేతిలో ఖడ్గం ఉంది, మరొక చేతిలో కవచం ఉంది. కానీ అసలు షాకింగ్ అయిన విషయం ఏంటంటే ఆమె దేనిపై కూర్చుంది? అది గుడ్లగూబన. అవును, ఆమె గుడ్లగూబపై కూర్చుంది. ఆమె ఎవరు? ఒక ప్రాచీన శిల్పి తన ఊహలోకంలో నుంచి యాదృచ్ఛికంగా ఈ విగ్రహాన్ని చెక్కాడా? కాదు. ఇదే వివరాలతో మరో ప్రాచీన శిల్పం కూడా ఉంది. జాగ్రత్తగా చూడండి. ఆమె గుడ్లగూబపై కూర్చుంది, 2 వేళ్లతో వీపు శబ్దం చేస్తుంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని గుడ్లగూబతో చూపిస్తారు. ఇది లక్ష్మినా? కాదు. జాగ్రత్తగా చూడండి. ఆమె నోటిలో పళ్ళు బయటకు కనిపిస్తున్నాయి. ఇంకా ఇది మరింత విచిత్రంగా మారుతుంది. ఆమె చెవులను చూడండి, భయంకరంగా లేవా? ఆమె పేరు ఉలుక. ఆమె కథ రహస్యాలతో నిండిపోయి ఉంది.